అందరం కలిసి ఈ కరీంనగర్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మేము ముందు పోతాం. ఇలా ఎంఏ పార్టీ మతం పేరుతో మానవహోమం సృష్టించే ప్రయత్నం చేసింది ఎంఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి. బీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ మెప్పు కోసం ప్రయత్నం చేసింది. నేను మొన్న చెప్పిన కరీంనగర్ లో ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీతో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి కన్ను ఓడుతున్నది. ఇది ఎంఏ పార్టీ యొక్క విధానం. కరీంనగర్ లో 7 సీట్లున్న ఎంఏ పార్టీని కరీంనగర్ ప్రజలు భారతీయ జనతా పార్టీ 3 సీట్లకు పరిమితం చేసింది. కేవలం 3 సీట్లకే పరిమితం చేసింది. ఎంఏ పార్టీ ఆఫీస్ ఏరియాలో కూడా ఇలా నా జాగా, నా అడ్డానుకున్న ఎంఏ పార్టీ ఆఫీస్ ఏరియాలో కూడా ఇలా కాశ్యాబ్ జెండాను రెప్రజెంట్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. ఎంఏ పార్టీకి ఏడ పట్టుందో కశ్మీర్ గడ్డ, గోదాంగడ్డ ప్రాంతంలో ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సందర్భాల్లో ఎంఏ పార్టీలు ఇబ్బంది పెడితే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇక్కడ భయపడలే. అదే ప్రాంతంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోటీయించడం ఇదే సునీల్ రావు గారి నేతృత్వంలో అలా కాశ్యాబ్ జెండా ఎగిరిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భయపడే పార్టీ కాదు. ఒక్కసారి అడ్డంకులు వస్తాయి, అవరోధాలు వస్తాయి, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. లాటరీతో కొట్టిర్రు, అరెస్టు చేసిర్రు, షాపుల మీద దాడులు చేసిర్రు, వ్యాపారాలు బంద్ చేసిర్రు. కానీ ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాశ్యాబ్ జెండా నిలబడి పోలే. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా నా మోడీ రాజ్యం వస్తుంది, నా మోడీ ప్రభుత్వం వస్తుంది, నా మోడీ ఆశ నెరవేర్చాలే. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరా అని చెప్పి ఆ కార్యకర్తలు ఎక్కడ పారిపోకుండా, భయపడకుండా అదే జెండాను